స్థానిక హైస్కూల్ వద్ద గల శ్రీ సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ జగ్గంపేట ఆధ్వర్యంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి హిందూ బంధువులు కలిసి గో సంరక్షకుడు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవులను జాతీయ జంతువులుగా ప్రకటించాలి అని, గోవధను నిషేధించాలి అని డిమాండ్ చేస్తూ నిన్న జరిగిన హైదరాబాద్లో ఘటన గో సంరక్షకుడు ప్రశాంత్పై జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిందన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితుల్లో గోవులను తరలించే విధంగా మాఫియా ముఠాలు దారుణంగా సోనుపై కాన్పులు జరపడం మేము ఖండిస్తున్నామన్నారు. ఆయనతో పాటు మిగతా గోరక్షకులు వెంటనే సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్కు తరలించి వారిని ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అని, సోనుని చూడడానికి హాస్పిటల్ దగ్గరకు గోరక్షకులు హిందూ బంధువులు వేలాదిగా వెళ్లడం జరుగుతుంది అని అన్నారు. 10 మంది కొడుకులను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, రోజు నా కొడుకుని కాల్చారని చెప్పేసి కార్యక్రమం ఇంతటితో భయపడి ఆగిపోవడం జరగదు. గోవుల్ని తరలించే మాఫియా ముఠాలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈరోజు జగ్గంపేట గ్రామంలో సోమలమ్మ తల్లి అమ్మవారి వద్ద సోను త్వరగా కోలుకోవాలి అని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 గోవుల గురించి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు అవి అమలులో లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇదే గోవులను తరలించే ముఠాకి ఇదే మా వార్నింగ్. ఖబర్దార్, గోమాతల్ని ఎవరైనా అన్యాయంగా తరలిస్తే వారిని తాట తీస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను అని నాగేంద్ర చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. సోను త్వరగా హాస్పిటల్ నుంచి మేలుకోవాలి. సోను త్వరగా హాస్పిటల్ నుంచి మేలుకోవాలి. సోను త్వరగా హాస్పిటల్ నుంచి కోలుకోవాలి. గోవధ నిషేధం, గోవధ నిషేధం, గోవులు తరలించే వ్యానుల్ని గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి. వారిని సోనువును గాయపరిచిన వారిని హిందువులకు రక్షణ కల్పించాలి. హిందువులకు రక్షణ కల్పించాలి. హిందువులకు రక్షణ కల్పించాలి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి, ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, హిందూ బంధువులందరూ కూడా జై శ్రీరామ్. ఈరోజు జగ్గంపేట గ్రామంలో సోమలమ్మ తల్లి గుడి దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. మన 2 రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన, ఒక సోను అన్న ఒక గో సంరక్షకుడు గోవులు తల వెళ్తున్న వ్యానుని ఆపడం, దుండగులు వారి మీద కాల్పులు జరిపించడం, వారిని హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది. వారు ఈరోజు సోను అలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు హిందూ బంధువులందరూ కలిసి సోమలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మా గోమాత మా జాతీయ జంతువు, మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాంటి గోమాతని ఈరోజు దేశవ్యాప్తంగా కబేళాలకు ఈరోజు కబేళాలు తరలించడం జరుగుతుంది. ఆ కబేళాలు తరలించే మధ్య దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి. అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి. ఇంతమంది కళ్ళు కప్పి ఈరోజు ఆ వెహికల్స్ కబేళాలు వెళ్తున్నాయి అంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ, గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేదాకా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు. ఒక సోను కోసం వేలాది మంది గో సైనికులు, హిందూ బంధువులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాము. అలాగే సోను తల్లిగారు ఈరోజు హాస్పిటల్కి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు, నా హిందూ మతం కోసం
గోమాతల కోసం 10 మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాతల్లి అనడం, ఆ మహాతల్లికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత గనుడిని కని ఈ రోజు ఇంకో 10 మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆ వెహికల్లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు వైఫల్యం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితం సోను మీద కాల్పులు జరిపిన వారిని తక్షణమే వారిని శిక్షించాలి. ఆల్రెడీ మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు, ఆర్టికల్ 48లో గోవులను రక్షించాలి, గోవుల్ని మనకున్న గోజాతులందరినీ కూడా మన గోవుల్ని పెంపొందించాలి, అలాగే గోవుల్ని గోవధ నిషేధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరగట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడి నుంచైనా మనం మేలుకోవాలి. మన గోమాతకి మనం అందరం కూడా సపోర్టుగా ఉండి గోవధ నిషేధించే వరకు, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు కూడా మనం అందరం పోరాడాలి. మా జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి మేమందరం కూడా చాలా అలర్ట్ గా 24 గంటలు కూడా నేషనల్ హైవేలో బస్తీ కాస్తాం. ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తాం. ఎక్కడైతే గోవులను తరలిస్తున్నారో ఆ వెహికల్ని ఆపడం జరుగుద్ది. ఖబర్దార్, ఈ గోవులు తరలించే వాళ్ళకి తాట తీస్తాం. ఎవరన్నా దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ రోజు మా సోను అన్నకి జరిగిందే మా అందరికీ జరగదని చెప్పేసి ఇది లేదు. అందుకనే మేము అందరం కూడా కలిసికట్టుగా మీ హిందువులందరం పోరాడతామని, గోవధ నిషేధించే వరకు, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు మేమందరం కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా హిందువులు మేలుకోవాలి. గోవధ ఎక్కడి నుంచో లేదు, మన పల్లెటూరులో మన ప్రతి ఊర్లోనూ కూడా గోవుల్ని దాచిపెట్టి మన హిందువుల్లోనే కొంచెం మంది మనల్ని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గోవుల్ని దాచిపెట్టి ఆ గోవులన్నింటిలో కూడా కబేళాలకు తరలిస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. మన ఊర్లో మనమే మేలుకోవాలి. మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊరు నుంచి ఇన్ని గోవులు ఎందుకు దాచిపెడుతున్నారు, ఈ గోవులు మన ఊర్లో ఎందుకు ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా మన అందరం కూడా చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఎందుకు ఆవు దూడల్ని మన ఊర్లో పెడుతున్నావు, ఆవు దూడల్ని మన ఊర్లో ఎందుకు ఇన్ని దూడలు ఎగిరి ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పెంచేవారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మేము ఈ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఇది కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము మా గోమాతను మేము కాపాడుకుంటాం, మా సనాతన సంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత.